హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా బాగుంటుందండి కర్రీ అయితే, మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక టమాటా ముక్కలు, 4 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే 6 కోడిగుడ్లు. ఇక్కడ పచ్చిరొయ్యలు ఏమో 1/2 kg తీసుకున్నామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మేము ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది మనకి కాగిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎగ్స్ ఇలా ఫ్రై అయితేనే మనకి బాగుంటుందండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఎందుకంటే మనకి నీచు వాసన వస్తుంది కదా, అందుకని. చూడండి, ఇప్పుడు కొంచెం సేపు ఆగిన తర్వాత ఇప్పుడు ఆ ఫ్రాన్స్లోంచి వాటర్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు అలా మొత్తం వాటర్ అనేది ఎగిరిపోయిన తర్వాత మనం దీంట్లో ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే మీ అందరికీ తెలుసు, సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతాయి కదా, సాల్ట్ వేసుకుంటున్నాం 1 టేబుల్ స్పూను. ఇప్పుడు ఈ మొత్తం ఉల్లిపాయ అంతా మగ్గిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా మనకి బాగా మగ్గాలండి. చూడండి, మనకి టమాటా ముక్కలు అనేవి మగ్గాయి. మగ్గిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాము. కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తగినన్ని వాటర్ వేసుకోవాలండి. మీకు తెలుస్తుంది కదా, తగినన్ని వాటర్ వేసుకోండి. అప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి. మనకి ఇదిగో చూడండి, ఇలా కనిపిస్తుంది. అది మళ్ళీ మూత పెట్టేసుకున్న తర్వాత 15 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని తిప్పుకోండి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. బాగా కుక్ అయిపోతే కనుక మనకి గ్రేవీ అనేది ఉండదు. ఇలా ఉంటే మనకు సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు పచ్చిరొయ్యల కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.